యేసు సిలువలో పలికిన 5వ మాట ఆత్మల కొరకు దాహం. యోహాను 19:28. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. 5వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పిగొన్నడు. 1. విశ్వాసి యొక్క దప్పిక తీర్చడానికి యోహాను 7:37. యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. 2. విశ్వాసికి జీవజలములు అందించడానికి ప్రకటన 22:17. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చేయించు వానిని జలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ప్రకటన గ్రంథము 7:17. జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. 3. ఉగ్రత నుండి రక్షింపబడడానికి రోమీయులకు 5:9. నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. 4. మనల్ని నీతిమంతులుగా చేయడానికి రోమీయులకు 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి 5. మనకు నిత్య జీవము ఇవ్వడానికి రోమీయులకు 6:23. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. యోహాను 4:14. నేనినియ్యు నీళ్లు త్రాగువాడు ఎన్నటికిని దప్పిగొనడు. ప్రియులారా, ఈ లోకంలో మన హృదయ దప్పిక ఏదీ తీర్చలేడు. ధనం కాదు, ప్రపంచ సుఖాలు కాదు, యేసుక్రీస్తు మాత్రమే మన ఆత్మ దప్పికను తీర్చగలడు. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును.